चुनाव में सुस्थिर पालन ఒక ఆరోపణ బీజేపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం సుస్థిర పాలన దేశంలో ఓన్లీ జాతీయ పార్టీ ఫుల్ మెజారిటీ పార్టీనే పాలన బాగా చేస్తాయి కుంభకోణం జరగదు అదే సంకీర్ణ ప్రభుత్వం అయితే కుంభకోణం జరగదు అలిగేషన్ అంటే ఒకటండి నేషనల్ లెవెల్లో సుస్థిర పాలన అంటే ఎవరి కోసం 5 ఏళ్ళు ప్రధానమంత్రులు మారకుండా ఉండి మంత్రులు మారకుండా వాళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు పదవులు ఎంజాయ్ చేయడం కాదు కదా. సుస్థిర పాలన అంటే ప్రజలకు ఉండాలి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అంతకుముందు 10 సంవత్సరాల్లో కలిపి ఎన్నైతే కమ్యూనల్ రైట్స్ జరిగినాయో అంతకన్నా 4 ఇంతలు ఎక్కువ జరిగినాయి. అంతకుముందు ఎంతమంది సామాన్య ప్రజలు అయితే చనిపోయారో అంతకన్నా 5 ఇంతల మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఎంతమంది జవాన్లు చనిపోయినారని లెక్క పెడితే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 5 ఏళ్లలో కలిపి టోటల్గా అంతకన్నా ఎక్కువ మంది జవాన్లు చనిపోయారు. మతపరమైనటువంటి కల్లోలాలు దేశవ్యాప్తంగా రకరకాలుగా జరిగినాయి. అంటే సుస్థిర పాలన అన్నది నాయకుల కోసం కాదు, సుస్థిర పాలన ప్రజలకు ఉండాలి. ఇవాళ మీరు తెలంగాణను చూసుకుంటే ఎక్కడ ఒక చిన్న మత కల్లోలం లేకుండా, ఎక్కడ ఒక చిన్న శాంతి భద్రతల సమస్య లేకుండా, ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది లేకుండా ఈ 5 సంవత్సరాలు పాలన చేయడం జరిగింది. పాలన సుస్థిరత అనేటటువంటిది ప్రజల దగ్గర ఉండాలి కానీ నాయకుల దగ్గర ప్రభుత్వాల దగ్గర ఉండడం కాదు. సో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన ఆలోచన మంచిదైతే, మంచి నాయకత్వం దార్శనికత ఉన్నటువంటి నాయకులు ఉంటే ప్రజల దగ్గరికి తప్పకుండా సుస్థిరమైన పాలన వస్తుందనే విశ్వాసం మాకు. సంకీర్ణ ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రజలు దేశ అభివృద్ధిలో మంచి పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. మన దగ్గర నుండి వచ్చినటువంటి మంచి కార్యక్రమాలు ఎట్లయితే ఇవాళ దేశానికి అంతటి కూడా దారి చూపిస్తున్నాయో రేపటి నాడు మన ఎజెండాను దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. మీకు తెలుసు అనుకుంటా, తమిళనాడులో చిన్నగా ప్రారంభమైంది మిడ్ డే మీల్స్ అనే కార్యక్రమం. అక్కడ ఉండేటటువంటి మన ఒక మంచి నాయకుడు ఇట్లానే టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఎట్లయితే తెలంగాణలో ఉన్నారో ఆనాడు తమిళనాడులో చిన్నగా ప్రారంభమైన మిడ్ డే మీల్ కార్యక్రమం ఇవాళ దేశమంతా కూడా వ్యాప్తి చెందింది. ఇవాళ మన దగ్గర ప్రారంభమైన రైతు బంధు దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం ఉంటుంది. మన దగ్గర ప్రారంభమైనటువంటి వాటర్ గ్రిడ్ దేశవ్యాప్తంగా కూడా వాటర్ గ్రిడ్ రేపటి నాడు రాబోతుంది. అదేవిధంగా మన దగ్గర ప్రారంభమైనటువంటి కేసీఆర్ కిట్స్ దేశవ్యాప్తంగా రేపు రాబోతాయి. ఇటువంటి ఎజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ పార్టీకి ఎంపీ కావాలి తప్ప ఒక వ్యక్తి కోసమో 2-3 వ్యక్తుల కోసమో మేము అడుగుతలేము. తెలంగాణ ప్రజల యొక్క హక్కులను సాధించుకోవడం కోసం, తెలంగాణ ఇవాళ దేశానికే ఒక దిక్సూచిగా తొవ్వ చూపించడం కోసం ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తారు. కేంద్రంలో అధికారంలో జాతీయ పార్టీ ఉంది కానీ 20 ఏళ్ళు నత్తనడకన సాగింది. అదే టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ప్రజలు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని ఎన్నుకుంటే కొట్లాడి కరెక్ట్గా 3 అంటే 3 ఏళ్లలో నిధులు తెచ్చుకోవడమే కాదు పనులు కూడా కంప్లీట్ చేసి చూపించేటటువంటి చిత్తశుద్ధి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులందరూ కూడా ఉన్నది. కాబట్టి ఇవాళ దేశంలో జరుగుతున్న అనేక విషయాలు, పాకిస్తాన్తో యుద్ధం జరగవచ్చనో, కాశ్మీర్లో సమస్య ఉందనో, చైనాతో ఇంకో సమస్య ఉందనో, లేకపోతే ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు ఉన్నారనో, లేకపోతే మందిరం కడదామని ఒకలు, మసీద్ కడదామని ఒకలు, నువ్వు రఫైల్లో తిన్నావంటే నువ్వు బోఫోర్స్లో తిన్నావని ఒకలు, అన్ని రకరకాల లేనిపోయిన అంశాలను తీసుకొచ్చి మనల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం తప్పకుండా జాతీయ పార్టీలు చేస్తాయి. ఎందుకంటే జాతీయ పార్టీలు రాష్ట్రంలో గ్రౌండ్లో మన కోసం చేసినటువంటి పనులంటూ ఏమీ లేవు. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల అంశాలను తీసుకొచ్చి ఇవాళ మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. जी मैं अजय हूँ से। राहुल गांधी हैदराबाद के पास सभा करते हैं और कहते हैं कि टीआरएस कांग्रेस की बी टीम, वो कहते हैं कि प्रधानमंत्री सारे जो भ्रष्टाचार है केसीआर जी के वो जानते हैं, इसे कोई टिप्पणी नहीं करते और केसीआर जी चाहते हैं कि प्रधानमंत्री फिर से बने, तो ये बोलते हैं कि बी टीम है राहुल गांधी, इस पर आपकी क्या प्रतिक्रिया है? देखिए, राहुल बाबा तो आज तक यही बोलते हैं कि गरीबों को मैं महीने भर कुछ ना कुछ पैसा दूंगा. उनके दादी के समय से यही बोलते आ रहे. उनके दादी के समय से गरीबी को हटाने का नारा लेके कांग्रेस पार्टी आगे बढ़ते आई है. लेकिन पोता का जमाना आया, फिर भी कांग्रेस पार्टी ने लोगों के लिए कुछ काम नहीं किए. अब टीआरएस पार्टी को देखिए, सिर्फ 5 साल हम गवर्नमेंट में हैं, लेकिन हमारी राज्य में जिस तरीके का डेवलपमेंट होता है और जिस तरीके का सोशल वेलफेयर होता है वो पूरा देश में नंबर 1 है हम. तो टीआरएस पार्टी एक ऐसी पार्टी है जो जमीन से अपने आप को जुड़ के रखता है और लोगों को इश्यूज को सॉल्व करने के लिए बात करते हैं. हम किसी के भी बी टीम नहीं है. टीआरएस पार्टी
is the B team of Telangana people. Unlike Congress party जो हमेशा पॉलिटिकल एडवांटेज देखती है, टीआरएस पार्टी नेक्स्ट जनरेशन को सही करने का काम करता है। नेक्स्ट इलेक्शन के लिए टीआरएस पार्टी काम नहीं करती है, वो काम कांग्रेस पार्टी करते हैं और बीजेपी पार्टी भी सेम है। दोनों भी टू साइड्स ऑफ द सेम कॉइन है, बीजेपी और कांग्रेस। तो दोनों भी लोगों को गुमराह करना चाहते हैं। जब भी इलेक्शन आता है तो मंदिर का मुद्दा उठाएंगे, मस्जिद का उठाएंगे, राफेल का उठाएंगे, बोफोर्स का उठाएंगे, लेकिन जमीनी हक पे जो बुनियादी बदलाव आने चाहिए इस देश में उसके बारे में बात नहीं करते। तो टीआरएस की जैसे रीजनल पार्टीज जब इलेक्ट होकर पार्लियामेंट में आएंगे तो ये बुनियादी सवाल हम उठाएंगे और बहुत ही एक अच्छा चेंज हम कंट्री में लेके आएंगे। लेकिन जो तेलंगाना की जनता है उसमें एक कंफ्यूजन है। इसी सवाल को आगे जोड़ते हुए मैं पूछ रहा हूँ, आपने प्रेसिडेंट इलेक्शन में सपोर्ट किया बीजेपी को, वाइस प्रेसिडेंट इलेक्शन में सपोर्ट किया बीजेपी को, डिमोनेटाइजेशन पे सपोर्ट किया, जीएसटी पे सपोर्ट किया और तमाम जगह सपोर्ट आपने किया है केंद्र में। तो पब्लिक में एक कंफ्यूजन जरूर है कि कहीं ना कहीं आप जो बी टीम वाली बात है, टीआरएस बीजेपी की बी टीम और उसका असर कहीं ना कहीं चुनाव पे पड़ेगा वोट डालते समय, खासकर पार्लियामेंट। देखिए, यही मुद्दे को असेंबली इलेक्शन के समय भी उठाया गया था। कांग्रेस पार्टी जब अपने आप पे इलेक्शन जीत नहीं सकती है तो आगे वाले पार्टी को बदनाम करने की कोशिश तो बहुत करते हैं और उन्होंने इसीलिए हमें कहा कि हम बीजेपी के बी टीम हैं। और अभी बीजेपी के जो बादशाह है अमित शाह, वो तेलंगाना में आते हैं और वो कहते हैं कि हम कांग्रेस के बी टीम है। अब मुझे तो यही लगता है कि ये दोनों नेशनल पार्टी की मिलीभगत है कि जब भी कोई रीजनल पार्टी उभरता है, जब भी कोई रीजनल पार्टी से बहुत अच्छा एक विजनरी नेता उभर के देश के मंच पे आना चाहता है तो उनको रोकने के लिए दोनों नेशनल पार्टीज यही काम करती है। लेकिन जैसा हमने कहा है, हम बी टीम जरूर है लेकिन हम तेलंगाना की जनता की बी टीम है, ना कि बीजेपी की कांग्रेस की बी टीम हम नहीं है। हम आगे चल के भी यही चाहते हैं कि इस देश में एक फेडरल फ्रंट बने जिसमें रीजनल पार्टीज आया है। रीजनल पार्टीज जिस रेस्पॉन्सिबिलिटी से, जिस जवाबदारी से काम करती है वो नेशनल पार्टीज कभी काम नहीं करती है। तो आगे चल के इस देश में सियासत ऐसा हो कि रीजनल पार्टीज का ज्यादा से ज्यादा उसमें रोल होगा तो ही देश आगे बढ़ सकता है, ऐसा मेरा मानना है। मैम, हल्दी आपके इलाके में काफी उत्पादन होता है, आपके लोकसभा क्षेत्र में बार बार किसान ये मुद्दा उठाते हैं कि उनको एमएसपी मिले, कई तरह की समस्याएं वो लेके आते हैं। आपके सामने भी ये बात उठी है, ये भी हुआ कि लोकसभा में उठाया गया है, इसे लेके आप क्या कहते हैं? बड़ा मुद्दा है आपके लोकसभा क्षेत्र। देखिए, आप बोल रहे हैं मेरे लोकसभा का नहीं, पूरा एक 13 राज्यों में हल्दी का उत्पादन होता है हमारे देश में। 13 राज्यों के रैयत भी आज हल्दी को जो उगाते हैं बहुत ही इश्यूज में है, प्रॉब्लम्स में है, क्योंकि हमारे देश में होता यह है काम्बोडिया से, इंडोनेशिया से चीप हल्दी को हम इंपोर्ट करते हैं। हमने लगातार रिक्वेस्ट किया है कि हल्दी का इंपोर्ट रोकिए, तब अपने हल्दी का जो हमारे कंट्री में हल्दी प्रोड्यूस होता है उसका भाव बढ़ सकता है। दूसरी बात हमने कहा, जिस तरीके से रबर बोर्ड है, टोबैको बोर्ड है, वैसा एक हल्दी का बोर्ड होना चाहिए ताकि हल्दी के किसान के कुछ काम आ सके। तीसरी बात यह है, एमएसपी टीआरएस पार्टी का ऑफिशियल स्टैंड ये है कि एमएसपी हर एक क्रॉप को होना चाहिए, कमर्शियल हो, रेगुलर क्रॉप हो, जो भी हो, हर एक क्रॉप को एमएसपी होना चाहिए। क्योंकि जो भी क्रॉप को उगाता है, कमर्शियल क्रॉप हो, रेगुलर क्रॉप हो, वो तो आखिर किसान ही है, तो हर एक क्रॉप को एमएसपी होना चाहिए। उसी तरीके से हल्दी को भी एमएसपी होना चाहिए, ये हमारा डिमांड है। ये 5 साल से हम लगातार उठाते आ रहे, लेकिन भारतीय जनता पार्टी ना तो कांग्रेस पार्टी किसी ने भी हमें सपोर्ट नहीं किया। लेकिन इस इलेक्शन में जो असेंबली इलेक्शन हुआ था, राहुल गांधी जी यहाँ आए हमारे आर्मोर मीटिंग में निजामाबाद में, आके पहली मर्तबा कांग्रेस पार्टी के पूरे हिस्ट्री में उन्होंने हल्दी के किसानों के बारे में बात किया। उन्होंने कहा कि अगर कांग्रेस पार्टी आती है तो मैं हल्दी के किसानों के लिए हम वोट तय करने का प्लान करेंगे। तो इतना हमें कोशिश करना पड़ा, तब जाके नेशनल पार्टीज को हमारा लोकल इश्यू समझ में आया। इसीलिए हम ये कहते हैं, रिक्वेस्ट करते हैं हमारी जनता से, लोकल पार्टीज, रीजनल पार्टीज को आप इलेक्ट करोगे तो हम नेशनल पार्टीज को मना सकते हैं, नेशनल पार्टीज के जरिए हमारा काम अच्छे से कर सकते हैं। థ్యాంక్ యూ మేడం. కాంగ్రెస్ నాయకులు ఆల్రెడీ ఏమంటున్నారంటే 16 ఎంపీసీ ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు ఫండ్స్ రాలేదు, కొత్తగా చేసేది ఏమున్నది, 16 పనులు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు పని చేయరు కదా, ఒకటి ప్రశ్నిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మేమేమో ప్రశ్నిస్తాం, పని చేస్తాం, రిజల్ట్ కూడా చూపిస్తాం ప్రజలు. మేము 2 ఎంపీలు ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం సాధించాం. 12 మంది ఎంపీలను ఇచ్చి పంపిస్తే తెలంగాణకు ఎన్నడూ రానటువంటి ఎన్నో నిధులను కూడా సాధించుకొని వచ్చినాం, ఎన్నడూ రానటువంటి ఎన్నో కార్యక్రమాలను తీసుకొని వచ్చినాం, దేశవ్యాప్తంగా తెలంగాణ గుర్తింపు తీసుకొచ్చాం. సో రేపటి నాడు ప్రజలు ఆశీర్వదించి దీవించి 16 ఎంపీలను గెలిపిస్తే
మంచి కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం మన పార్టీకి మన నాయకుడికి కూడా ఉంటుంది కాబట్టి అది అల్టిమేట్ గా రాష్ట్ర ప్రయోజనాలకే హెల్ప్ అవుతుంది కాబట్టి మొత్తం 16 ఎంపీ సీట్లను గెలిపించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. ఇద్దరం కన్నడ నుంచి ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్ అనే విషయం మా పొజిషన్ ఏమంటుండే బీజేడీ నుంచి ఇద్దరు ఎంపీలు గెలిస్తే అందులో ఒక ఆయన ప్రధానమంత్రి అయినట్టు. సో ఇద్దరు ఉంటే అంత అవకాశం ఉంటే 16 మంది ఎంపీలు ఉంటే దేశ రాజకీయాలను తప్పకుండా మంచి దిశలో నడిపించేటటువంటి అవకాశం ఉంటుంది అన్నది టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం. ఇల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే 19 నాడు సీఎం సమక్షంలో చేరబోతున్నారు. మస్తు మంది ఉన్నారు చేరేటోళ్ళు, ఒకరిద్దరు పేర్లు చెప్పాలి, మస్తు మంది ఏరేటోళ్ళు ఉన్నారు. అది రాష్ట్రం అంతా నడుస్తూనే ఉన్నది కార్యక్రమం. సో చాలా వార్తలు ఇంటర్ ముందు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.